ఇవాళ నాంపల్లి కోర్టుకు నటుడు అల్లు అర్జున్ హాజరు కానున్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ A11 గా ఉన్నారు. నిందితులంతా హాజరు కావాలని కోర్టు సమన్లు జారీ చేసింది. దీంతో తాను వ్యక్తిగతంగా కాకుండా ఆన్లైన్ ద్వారా హాజరవుతానని అల్లు అర్జున్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. న్యాయస్థానం మాత్రం ఆన్లైన్లో హాజరయ్యేందుకు నిరాకరించింది. దీంతో ఇవాళ ఆయన వ్యక్తిగతంగా హాజరు కానున్నారు. ఇవాళ నాంపల్లి కోర్టుకు నటుడు అల్లు అర్జున్ హాజరు కానున్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ A11 గా ఉన్నారు. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, వ్యక్తిగతంగా హాజరు కానున్న నేపథ్యంలో ఇవాళ ఎన్ని గంటలకు అల్లు అర్జున్ కోర్టుకు చేరుకుంటారు? ఎటువంటి పరిస్థితి నెలకొంది అక్కడ? థ్యాంక్ యూ శ్రీదేవి. అయితే ఈ రోజు నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ వ్యక్తిగతంగా అయితే హాజరు కానున్నారు. హైదరాబాద్ లోని ఏదైతే సంధ్యా థియేటర్ లో తొక్కిసలాట ఘటన కేసులోని A11 గా ఉన్న అల్లు అర్జున్ నేడు నాంపల్లి కోర్టుకు అయితే హాజరు కావాలంటూ కూడా, అది కూడా వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ కూడా నాంపల్లి కోర్టు నోటీస్ అయితే జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి నిందితులందరూ కూడా, అంటే ఇటు A11 ఉన్న అల్లు అర్జునే కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ కూడా కోర్టు సమన్లు అయితే జారీ చేసింది. అయితే ఆన్లైన్ ద్వారా హాజరయ్యేందుకు చేసిన అభ్యర్థనను కూడా కోర్టు తిరస్కరించింది. అయితే దీంతో కోర్టు ఆదేశాల మేరకు అల్లు అర్జున్ తో సహా మిగతా నిందితులందరూ కూడా వ్యక్తిగతంగా కోర్టు ఎదుట హాజరు కావాలంటూ కూడా ఇప్పటికే ఏదైతే కోర్టు అయితే తెలిసింది. అయితే ముఖ్యంగా సంజయ్ థియేటర్ ఘటనకు సంబంధించి రేవతి అనే ఆమె మహిళ చనిపోయింది. అలాగే రేవతి కొడుకు శ్రీతేజ కూడా చాలా తీవ్రమైన గాయాల పాలయ్యి ఇప్పటికీ ఇంకా కూడా చికిత్స అయితే తీసుకున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా పుష్ప 2 సినిమా రిలీజ్ సమయంలోని ఏదైతే అల్లు అర్జున్ ఇటు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి సంజయ్ థియేటర్ వరకు కూడా ఏదైతే ర్యాలీగా వెళ్ళడం, అలాగే అక్కడ అల్లు అర్జున్ చూసేందుకు విపరీతంగా క్రౌడ్ కూడా, అంటే ఫ్యాన్స్ కావచ్చు లేదంటే అభిమానులు అందరూ కూడా చాలా ఎక్కువ మంది రావడంతో కూడా అల్లు అర్జున్ సినిమా థియేటర్ లోకి వెళ్ళిన తర్వాత కింద తొక్కిసలాట అయితే జరిగింది. ఈ తొక్కిసలాట్ లోని రేవతైన మహిళ చనిపోయింది అక్కడికక్కడే. అలాగే మిగతా తన కొడుకైన శ్రీతేజ కూడా చాలా తీవ్రంగా గాయాలు అవడంతో కూడా అతను అయితే ఆసుపత్రిలో జాయిన్ చేసి ట్రీట్మెంట్ అయితే చేస్తారు. అయితే ఈ కేసులోనే ముఖ్యంగా ఏదైతే ఈ కేసుకు సంబంధించి, అంటే ఆ రోజు ఆ పొరపాటు జరిగిన దానికి ఇటు పోలీసులు కావచ్చు, లేదంటే అక్కడ ఉన్న బౌన్సర్లు కావచ్చు, సంధ్యా థియేటర్ యాజమాన్యం కావచ్చు, ఎవరైతే బాధితున్నో వాళ్ళందరిపై కూడా కేసులు నమోదైంది. అయితే ఇందులో ప్రధానంగా అల్లు అర్జున్ కూడా A11 గా పోలీసులు ఎఫ్ఐఆర్ లో చేర్చారు. ఈ నేపథ్యంలోనే గతంలో చెంచలు కూడా జైల్లో ఒక రాత్రి కూడా అల్లు అర్జున్ అయితే ఉండడం జరిగింది ఈ కేసు మూలన. అయితే ఇప్పుడు కోర్టుకి వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ కూడా ఇటు కోర్టు సమన్లు జారీ చేయడం, అలాగే మరొక పక్క అల్లు అర్జున్ ఏదైతే ఆన్లైన్ ద్వారా ఆ కోర్టుకు హాజరవుతానంటూ కూడా తన లాయర్ల ద్వారా ఏదైతే ఆ కోర్టుకు అయితే విన్నవించుకున్నారు. కానీ కోర్టు దాన్ని తిరస్కరించింది. ఖచ్చితంగా వ్యక్తిగతంగానే కోర్టుకు హాజరు కావాలంటూ కూడా కోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మిగతా నిందితులతో పాటు A11 గా ఉన్న అల్లు అర్జున్ కూడా ఈ రోజు నాంపల్లి కోర్టుకు అయితే రానున్నారు. వ్యక్తిగతంగా కోర్టులో హాజరయ్యే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు శ్రీదేవి. రైట్ కుమార్.